హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. సింపుల్‌గా చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. రవ్వతో సాంబార్ కిచిడి ఇలా ప్రిపేర్ చేశారంటే ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి పప్పు ఒక్కటి కుక్ చేసుకునేదానికి లేట్ అవుతుంది. నేను పప్పుని ముందే కుక్ చేసుకున్నానండి. చూడండి ఇలా మెత్తగా కుక్ చేసుకొని, మెత్తగా మెదిపి పక్కన పెట్టుకుందామండి. మనం పప్పు కుక్ చేసుకునేటప్పుడు వాటర్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే అదే వాటర్‌తో మెదిపి పక్కన పెట్టుకోండి. పలచగా ఉండాలండి మనకి పప్పు మెదిపిన తరువాత. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుందామండి. చాలా ఈజీ అండి చేసుకోవటం అయితే. టేస్ట్ అయితే చాలా బావుందండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్క కాస్త కచ్చాపచ్చా నలకొట్టుకొని యాడ్ చేసుకోండి. లేదా మీరు అల్లం పేస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ అల్లం కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. అల్లం అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అల్లం యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ పప్పు కిచిడి ఉదయం పూట అల్పాహారంగా అయినా సరే, లేదా లంచ్ బాక్సెస్‌కైనా పిల్లలకు కట్టివ్వడానికి చాలా బావుంటుందండి. చూడండి ఉల్లిపాయ అనేది కలర్ ఒక్క రవ్వ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. ఇందులోకి క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుందామండి. మనకి ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో మనం క్యారెట్ అనే కాదండి, క్యాబేజ్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదా పాలకూర ఉన్నా కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెడుతూ మగ్గించుకోవాలండి. ఒక 3 నిమిషాల పాటు. ఆలు ముక్కలు, క్యారెట్ 3 నిమిషాలు మగ్గిన తరువాత ఒక పెద్ద సైజు టమోటా తీసుకొని బాగా పండినది తీసుకోండి. కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఈ టమోటా ముక్కలు కూడా మగ్గించుకుందామండి. టమోటా ఎక్కువగా మగ్గించుకోనవసరం లేదండి. కాస్త పచ్చి వాసన పోతే సరిపోతుందండి. చూడండి ముక్కలు సాఫ్ట్‌గా వచ్చేయాలండి. మనకి ఆయిల్‌లోనే ఫ్రై అయిపోవాలండి. అప్పుడే రుచి బావుంటుంది. ఇప్పుడు పప్పు ముందుగా మెదిపి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. పప్పు పలచగా ఉండాలండి. మళ్ళీ చెప్తున్నానండి. చిక్కగా అస్సలు ఉండకూడదండి. మనం ఇందులో రవ్వ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనకి పప్పనేది పలచగా ఉండాలి. మీరు ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ అనేది పప్పులో యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా. వాటర్ కరెక్ట్‌గా యాడ్ చేసుకుంటే మనకి కిచిడీ ప్రిపేర్ అయిన తరువాత మరీ గట్టి పడకుండా, పలచగా అవ్వకుండా ఉంటుందండి. చూడండి ఇలా బాగా బాయిల్ అవ్వాలండి. మనకి పప్పనేది బాగా కుక్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకొని, ఇందులోకి రవ్వని సన్నగా యాడ్ చేసుకోండి. ఒకే సూరిగా యాడ్ చేస్తే ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుందండి. అలా కాకుండా కొద్ది కొద్దిగా రవ్వని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మనం ఇందులో కారం ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. పచ్చిమిర్చి స్పైసీ సరిపోతుంది. మనం ఎండుమిర్చి గూడా తుంచి యాడ్ చేసుకున్నాం కదండీ! కరెక్ట్‌గా సరిపోతుంది స్పైసీ అయితే. మనం పప్పులో ఒక్కసారి రవ్వని యాడ్ చేసుకున్న తరువాత చక్కగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఆపకండి. అడుగు పట్టేస్తుంది, ఉండలు కట్టేస్తుందండి లేకపోతే. ఇలా కలుపుతూ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని అలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి దగ్గర పడుతుందండి. చివరగా కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకుందాము. ఈ పప్పు కిచిడి నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. వెగటనేది అస్సలు ఉండదండి. తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి. వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేసేయొచ్చండి. మరి ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఓ చిన్న లైక్ చేసి, షేర్ చేసేయండి. థాంక్ యూ.